షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాదామె, వైఎస్ జగన్ వ్యతిరేక పార్టీ నాయకురాలు. సో అసలు షర్మిల ఏకైక ఎజెండా జగన్ను ఎదుర్కోవడం. ఆమె జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్నా కూడా ఇది కరెక్ట్ వ్యూహం కాదు. ఎందుకంటే రోజు ప్రతిపక్ష హోదా అధికార కూటమికి ప్రతిపక్షం కన్నా ప్రతిపక్షానికి ప్రతిపక్షంగా ఉంటే ఎట్లా? యూ కెనాట్ బి అపోజిషన్ టు ద అపోజిషన్ కదా. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నాకు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చెప్పాడు, సార్ ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మేమందరము చెప్పినా వినకుండా ఆమెను స్టేట్ కాంగ్రెస్ చీఫ్ చేశాడు. ఆమె సొంత ఎజెండాతో మా పార్టీలోకి వచ్చింది. ఇప్పుడు ఆమెను పక్కకు పెట్టలేము, ఎందుకంటే ఆమె రాజశేఖర రెడ్డి కూతురు. ఆల్రెడీ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అన్యాయం చేశారన్న విమర్శ మా పార్టీ పైన ఉంది. దాని ఫలితాన్ని కూడా మేము అనుభవిస్తున్నాము. సో ఇప్పుడు అని చెప్తే ఆమె వేరే యాక్టివిటీ లేదు, ఓన్లీ జగన్ను తిట్టే యాక్టివిటీ తప్ప. మేము అందుకే ఆమెను కాంగ్రెస్ అధ్యక్షురాలు చేయకండి, ఆమెను కావాలంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీసుకోండి, కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించండి, పిసిసి ప్రెసిడెంట్ మాత్రం చేయకని చెప్పినా మా హైకమాండ్ వినలే. ఇప్పుడు మా హైకమాండ్ కూడా తలలు పట్టుకొని ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకుల్ని సలహాలు అడుగుతున్నారట, ఏం చేయాలి షర్మిలతోని అని. నాకున్న సమాచారం చాలా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్ చెప్పిన మాటలు. సో ఎందుకంటే వాళ్ళకి అర్థమైతలేదు ఏం చేయాలి. సో ప్రతిపక్షంగా అధికార కూటమికి వ్యతిరేకంగా రోజు పోరాడితేనే ప్రతిపక్షం రిలవెంట్గా ఉంటుంది. కానీ నిరంతరం జగన్ను విమర్శిస్తూ జగన్ నామస్మరణతో తెలుగుదేశం ఎట్లా జగన్ను మర్చిపోకుండా చేస్తుందో, ఎవరైనా పొరపాటు ఎప్పుడైనా తెలుగుదేశం ఆగితే షర్మిల కూడా అదే చేస్తుంది. అంటే జగన్ ప్రత్యర్థులే నిరంతరం ప్రజల పెదాల పైన జగన్ ఉండేలా చూస్తున్నారు, జాగ్రత్త పడుతున్నారు. ఎక్కడ జగన్ ప్రజలు మర్చిపోతారో అమ్మో మేము గుర్తు చేయాలని చెప్పి టీడీపీ, జనసేన, వైసీపీ, కాంగ్రెస్ నాయకురాలు షర్మిల అందరూ ప్రయత్నం చేస్తున్నారు. అది జగన్ వాళ్ళకి అందరూ థ్యాంక్స్ చెప్పాలి. సో నన్ను రోజు మీరే రిలవెంట్గా ఉంచుతున్నారు. అసలు నా మాట లేకుండా, నా మాట రాకుండా మీరు మీ చర్చలు ఉండవు, డిబేట్లు ఉండవు, వార్తలు ఉండవు, పొలిటికల్ స్టేట్మెంట్లు ఉండవు, ఉపన్యాసాలు ఉండవు. ఇంకా జగన్కి ఏం కావాలి? ఆయన ప్రతిపక్షంలో ప్రశాంతంగా కూర్చున్నా కూడా యూ మేడ్ మీ పాపులర్ అంటారే, ఆ రకంగా ఉంది వ్యవహారం కదా.